ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి సంచలనం రేపిందో మనందరికి తెలిసిందే. అలాంటిది డిజిటల్ నుంచి మాన్యువల్ అవ్వడానికి మిథున్ రెడ్డి కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్న మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. అలాంటిది షరతులో కూడిన బెయిల్ అయితే మంజూరైంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి లిక్కర్ స్కామ్ చూసుకుంటే కనుక ఎలాంటి ప్రకంపన సృష్టించిందో మనందరికి తెలిసిందే. అలాంటిది A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి గారు. అంటే డిజిటల్ నుంచి మాన్యువల్ అవ్వడానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి టోటల్ గా బాధ్యత కీలక పాత్ర పోషించింది మిథున్ రెడ్డి అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ మిథున్ రెడ్డి గారికి అయితే బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏముంది, వైసీపీ వాళ్ళకి సంబరాలు, ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దసరా కానుక ఇది. పైగా ఎంతో మంది చెప్పినట్టుగా చట్టము న్యాయం ఇవన్నీ పేదవాడికి మధ్యతరగతి వాడికేనేమో, ఉన్న వాళ్ళకి ఇలాంటివి వర్తించవేమో. మేబీ ఆయన అరెస్ట్ అయ్యి ఒక 2 నెలలు అవుతుందా, హార్డ్లీ ఒక 2 నెలలు అవుతుందేమో. జూలైలో అరెస్ట్ పోనీ 3 నెలలు, జనరల్గా 3 నెలలు అయిపోతే ఇంకేముంది, ఎటువంటి నేరం వాడు ఏమైనా మటర్లు చేయలేదు కదా, ఎవడు ప్రాణాలు తీయలేదు కదా అని మాట్లాడతారు. డైరెక్ట్గా తీయలేదు, కాకపోతే ఆ కల్తీ మద్యం వల్ల కొన్ని వందల కుటుంబాలు నష్టపోయాయి, కొన్ని వందల మంది చనిపోయారు లివర్ వాటి క్యాన్సర్తో. సో అది వేరు. అంటే వాళ్ళు ఎవరైనా చనిపోతే అది వాడికి ఎవడు తాగమని చెప్పాడా? ఇట్లా మాట్లాడే సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి ఇట్లాంటి బెయిలు ఇవన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే సోషల్ మీడియా వేదికగా A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు రిలీజ్ అవబోతున్నారు, ఈ మంగళవారం రిలీజ్ అవుతున్నారు అన్నట్టుగా వార్తల్లో చూసాం. సరే, అంటే ఎలా చెప్తారు, ఏంటి అసలు వాళ్ళు చేసింది ఏంటి, ఎన్ని రోజులు సిట్టు దర్యాప్తు చేస్తే వచ్చింది, ఎంతమంది సాక్షుల్ని విచారిస్తూ వచ్చింది, ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు రాత్రనక పగలనక వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసి, మేబీ ప్రభుత్వం ప్రెజర్ అవ్వచ్చు, లేదా వాళ్ళ సుపీరియర్స్ అధికారులు ప్రెజర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు ఎంక్వైరీ చేసి సుమారుగా 276 మంది ఎంతమంది సాక్షులు విచారించారు. దాంతో సంబంధం ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా 300 పేజీల ఛార్జ్ షీట్ చేశారు. ప్రతిదీ రికార్డెడ్. ఎవరు ఏంటి ఏది డబ్బు హవాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దీన్ని ఎలా చేశారు, దీనికి లైసెన్స్ బేవరేజ్ నుంచి ఎలా తీసుకున్నారు, దానికి నిజంగా ప్రభుత్వం హస్తం ఉందా లేదా, అసలు బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ చెప్పబట్టి ఇవన్నీ చేశారా, లేదా వీళ్ళందరినీ సాక్షుల్ని బెదిరించారా, దీనికి ఒక QR కోడ్ కానీ UPI కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేకుండా మొత్తం సొంతానికే అమ్ముకున్నారు. 10 రూపాయలు విలువ చేయని క్వార్టర్ బాటిల్ 200 రూపాయలకు అమ్ముకున్నారు. దాని మీద పిచ్చి పిచ్చి పేర్లు. ఇవన్నీ ఒక 2020 అంటే కరోనా తర్వాత నుంచి చూస్తూనే ఉన్నాం భయంకరంగా. మరి ఎంత దోపిడియా, మరి ఎంత దారుణం అని. మరి అవన్నీ పోయాయిగా. ఆ రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయిన తర్వాత శ్రీమతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శ్రీమతి గారు ఎలా మాట్లాడారు, ఆవిడ ఏడుస్తూ నా కొడుకు అమాయకుడు, ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారు, ఆయన పట్టుకొని అరెస్ట్ చేశారు, ఏం తెలియదు అన్నట్టు మాట్లాడారు. టెర్రరిస్ట్ లాగా ఎలా చూసారమ్మా? పోనీ ఆయనకి ఏమైనా అర్ధరాత్రి పడుకున్నోడికి లేపొచ్చి అరెస్ట్ చేశారా? లేదే. ఇంకా ఫెసిలిటీస్ కూడా కల్పించారుగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి వేకువజామున 3 గంటలు అర్ధరాత్రి 2 తర్వాత వెళ్ళి తలుపు కొట్టి ఆయన నిద్రాభంగం చేసి ఆరోగ్యం పట్టించుకోకుండా కావాలని దోమలు కొడుతున్నాయి, వానికి కంఫర్ట్స్ లేవంటే దోమలు కొట్టకపోతే రంభా వరుస వచ్చి కొడతాయా అన్నాడు ఒక మహానుభావుడు. పేర్లు అనవసరం, అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ అన్ని మర్యాదలు సకల మర్యాదలు చేసి తీసుకెళ్ళి, అది కూడా ఏంటి 3వ 4వ విచారణకు వచ్చినప్పుడు కదా అరెస్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లోనే డైరెక్ట్గా వెళ్ళిపోయి చెప్పా చేయకుండా అరెస్ట్ చేయలేదుగా. సో మొత్తం కోణాన్ని ఎలా చూడాలి అని అంటే, దీనివల్ల సొసైటీకి ఏం మెసేజ్ వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఎవరికి కూడా భయభ్రాంతులకు లోన్ అవ్వట్లే. అయ్యో మనం ఇది తప్పు చేస్తున్నాం, ఇది తప్పు, మనకి శిక్ష పడుతుంది, లేదా ఇలా చేయకూడదు, ఇలాంటి చేస్తే సొసైటీలో మనం నవ్వులు పాలవుతాం, కుటుంబ పరువు పోతుంది, అయ్యో అమ్మా నాన్నలకి చెడ్డ పేరు, ఇవేవి లేవు. ఇంకొకటి సార్, అంటే వీళ్ళందరూ ఎవరైతే ముగ్గురు ఉన్నారో, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి, గౌందప్ప బాలాజీ గారు కీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళకి బెయిల్ రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో డిజిటల్ నుంచి మాన్యువల్ అవ్వడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే కనుక మిథున్ రెడ్డి గారు. సో ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటే సిట్ యాక్చువల్ గా చూసుకుంటే కేసులో దూకుడు చూపిస్తుంది. ఫైనల్ వీళ్ళకి బెయిల్ రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫైనల్గా అదే చెప్తున్నాను, ముందే చెప్పానమ్మా, చట్టాలు న్యాయాలు అన్నీ కూడా సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకే, ఇటువంటి పెద్దవాళ్ళకి ఏం లేదు. పైగా ఇటువంటి పెద్దవాళ్ళు అంటే సింపుల్గా చెప్పాలంటే మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా.
ఎట్లా ఎవరిని నిందించాలో తెలియట్లేదు. ఇప్పుడు మొన్న ఆ వర్మ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ ఇంటి ముందు ఇన్ని నోట్ల కట్లు కాలిపోయినట్టుగా దొరికాయి, లేదా ఇంకొకటి జడ్జికి ఒక సంపులో దొరికాయట, ఇంకొకటి ఇంట్లో ఎక్కడో సింటెక్స్ ట్యాంక్ లో దొరికాయంట. ఏంటి ఇవన్నీ? ఇందులో మనకు వచ్చిన వార్తలు కొన్నే, రానివి ఇంకెన్ని ఉన్నాయో. ఇంకొంత రీసెంట్ గా విన్నాను, కొన్ని వృత్తులుగా న్యాయ వ్యవస్థలో కొంతమంది వృత్తులు ఆ పర్టికులర్ లొకేషన్ పర్టికులర్ స్టేషన్లో ఎవరికైతే వేస్తున్నారో, అంటే పర్టికులర్ జిల్లా జడ్జి అవ్వచ్చు లేదా హైకోర్టు లాంటి వాటి అవ్వచ్చు, అట్లాంటిగా పడినప్పుడు విత్ ఇన్ ద స్పాన్ వాడు 2 ఏళ్లలో ఒక్కసారి వాడు లైఫ్ మారిపోయింది అన్నట్టు కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను. అంటే ఎక్కడ లోపం ఉంది? అంటే అక్కడ ఎవరైతే న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన వాళ్ళు ఏమైనా గడ్డి తింటున్నట్టుగా అనిపిస్తుందా, లేదంటే వీళ్ళే మనుషులే అలా అలవాటు చేస్తున్నారా? ఇప్పుడు లంచం తీసుకోవడం తప్పు, ఇవ్వడం తప్పు అంటారు. సో అలాగ అలవాటు చేస్తుంది ఎవరు? మనలో ఒకటే. మళ్ళీ నేను నన్ను ఎప్పుడు కదిలించినా మారాల్సింది మనుషులే అంట. ఇప్పుడు నేను ఇద్దరు ఉన్నాము, మీ బ్రదరు జాబ్కి వెళ్తున్నాడు, మా బ్రదరు జాబ్కి వెళ్తున్నాడు, ఇద్దరు సేమ్ మార్క్స్ వచ్చాయి. నా బ్రదర్ కన్నా మీ బ్రదర్ మెరిట్ లో ఉన్నాడు, బట్ జాబ్ మా బ్రదర్కి వచ్చింది. ఎలా? నేను ఎవరినో పట్టుకున్నా, ఇన్ఫ్లుయెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్, అఫీషియల్ వర్డ్. తెర వెనక్కి చూస్తే నేను అడిగి ఎంత ఇచ్చాను. ఆడు అది సాహో సినిమాలు అన్నట్టు మనిషి అన్నవాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా. ఒకడు ₹1 కోటి దగ్గర తెగుతాడు, ఒకడు 5 కోట్ల దగ్గర తెగుతాడు, మరొకడు 10 కోట్ల దగ్గర తెగుతాడు. తెగడం కామన్. సో మరి దీన్ని ఎలా చూస్తాం? బయటికి చూపించేవేంటి? 2 లక్షల పూచీకత్తు, నగరం విడిచి దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ పోలీసులకు అప్పచెప్పాలి, ఈ కోర్టు వ్యవహారాలు కానీ లేదంటే అరెస్ట్ అయిన విధానం కానీ ఇవన్నీ కూడా మీడియాతో పంచుకోకూడదు. ఇలాగేవో కొన్ని షరతులు పెడతారు కదా, ఒక 6-7 షరతులు ఉంటాయి. ఇవన్నీ అంటే చెప్పినట్టు కొన్ని 100 కేసులు చదివినా లేదా కొన్ని రకాల సీన్స్ వార్తలు చూసినా మనకే తెలిసిపోతున్నాయి అవి. అంటే దీనివల్ల తెలిసిపోవడం ఏమవుతుంది? తప్పు చేసేవాడు కూడా ఈజీగా చేసేస్తున్నాడు. ఏముంది, మహా అయితే 3 నెలలు 6 నెలలు ఉంటాడు, తర్వాత వచ్చేస్తాడుగా. సేమ్ కవిత గారు కూడా అంతేగా, ఒక 5 నెలలు ఎంత ఉన్నారు, మళ్ళీ వచ్చేసారుగా. వచ్చేసాక ఇప్పుడు ఏమైనా హార్ట్ ఆఫ్ ది టాపిక్ అయిపోయారు తెలంగాణ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అనేవారు, నేను కావాలంటే వెళ్ళి వస్తాను, అంతకు మించి ఏం చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక సెంటిమెంట్ ఏంటంటే ఎవరైతే అరెస్ట్ అవుతారో వాడు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఒక కొత్త టాపిక్ వచ్చిందిగా. దానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కొంతమంది దాని మీద ట్రోల్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని. అంటే ఎట్లా ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఎలా చూడాలి అని అంటే, మనం సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకే ఇవన్నీ వర్తిస్తాయి. పెద్దగా డబ్బున్న వాళ్ళకి, పరపతి ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఇవి ఏవి వర్తించు. కాకపోతే మరీ మేబీ అన్ని 3 నెలలు 5 నెలలు ఉన్నారంటే చాలా పెద్దదైతేనే 3 నెలలు అంతా ఉంటారు. వాళ్ళకి అది పెద్ద గ్రేట్. 3 నెలలు అంటే పెద్ద నేరం చేసి 3 నెలలు వచ్చేస్తారు లేదా. ఎందుకంటే రీసెంట్గా తీన్మార్ మల్లన్న గారు ఒక వీడియో పెట్టారు. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఏమంటాడు, ఆయన ఒక వ్యక్తి బ్యాంకు దగ్గర 30 కోట్లు తీసుకున్నాడట. 30 కోట్లు తీసుకుని, అయ్యా నేను కట్టుకోలేను, నా వల్ల కాదు అంటే ఆడికి 3 ఏళ్ళు జైలు శిక్ష. 30 కోట్లు ఎక్కడ, 3 ఏళ్ళు ఎక్కడ? 30 కోట్లు కొట్టేసి శుభ్రంగా వాళ్ళ మ్యారేజ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి ఉంది, వైఫ్ పేరు మీదో లేకపోతే ఇంకేళ్ళ పేరు మీద ఎక్కడ భూమి ఆస్తులు కొనేసి పిల్లల మీద వీడు 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత దర్జా లైఫ్ కదా. తప్పు చేసి జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం అదంతా కామన్. తర్వాత మర్చిపోతున్నారు. మీరు మొన్న నైట్ ఏ కర్రీ తిన్నారో చెప్పగలరా? జనాలు కూడా అంతే. ఒక వారం రోజుల్లో చివరి పేజీలోకి వెళ్తుంది ఆ న్యూస్, వారం తర్వాత మర్చిపోతారు. అప్పుడు తర్వాత వాడే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడో, మన ఏరియా కార్పొరేటర్ అవుతాడో చెప్పలేం. బట్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు అన్న ఇట్లా వైట్ అండ్ వైట్ వేసుకొని నమస్కారం పెట్టి 4 పోస్టర్లు వేస్తాడు. నెక్స్ట్ మనకే ఆడు ప్రజాప్రతినిధి. 30 కోట్లు వచ్చేసాగా. పోతే పోయింది 3 ఏళ్ళు. అఫీషియల్గా ఇంట్లో పిల్లలు ఏం చెప్పుకుంటారు, ఒరే మా నాన్న దుబాయ్ పోయిండ్రా, 3 ఏళ్ళ తర్వాత వస్తాడు అని చెప్తాడు. అందరికి తెలియదు కదా పిల్లలకి, మరి అలా దుబాయ్ వెళ్ళండ్రా, అందుకే ఇవన్నీ కారు బంగ్లా సంపాదించారు. దుబాయ్ అంటే ఇది సెంట్రల్ జైలు. సో అట్లాంటి నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని నిందిస్తాం, ఎవరిని అంటాం చెప్పండి? ఒక సామాన్యుడే ఒక 5-6 క్రెడిట్ కార్డులు వాడేసి అందరికీ కట్లైన చేతులు ఎత్తేసి సెటిల్మెంట్కి వచ్చి డబ్బులు కట్టి అబ్స్కాండ్ అయిపోతున్నారు. నాకు తెలుసు, నేను చూశాను కొంతమంది. అంటే ఈ కార్డులో ఒక 3 లక్షలు, ఆ కార్డు మీద ఒక 5 లక్షలు అలా వాడేసి సెటిల్మెంట్కి వచ్చి వాడు సెటిల్మెంట్ కూడా ఎలా చేస్తున్నాయంటే బ్యాంకులు వాడు 1,00,000 కట్టాలనుకోండి 1/4 లేదా 1/3 మాక్సిమం 30,000 కడితే చాలు అంట. కాకపోతే వాడికి తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడు లోన్ రావు, వాడి సిబిల్ స్కోర్ పడిపోతుంది. అవన్నీ చూడట్లే. ఆ అమౌంట్తో నేను ఆస్తులు సంపాదించుకున్నాను లేదా, పోతే పోయింది.
తర్వాత ఇంకో రకంగా సంపాదించుకుంటారు. సో అట్లా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్ని మనం జస్టిఫై చేయలేం, ఏమని మాట్లాడతాం చెప్పండి. నడుస్తూ ఉంటుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.